బాల్కొండ పేరెట్టిందంటే అల్లయ్య కొండయ్య ఇద్దరు పరిపాలించారు 1059 సంవత్సరం కింద. అలంగిరి పాసిన న్యూఢిల్లీ నుంచి దండయాత్ర చేస్తారు 1101ల. అప్పుడు అల్లయ్య కొండని చంపేస్తారు. ఆ తర్వాత వల్లకొండ పోయి బాల్కొండ అయింది. ఇప్పుడు ఇండిపెండెన్స్ తర్వాత అక్కడ పురాతనమైన కట్టడాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, పురావస్తులకు సంబంధించిన భూములు ఉన్నాయి. నేను ఎందుకంటే చరిత్రకారుగా నా ఆవేదన ఏంటంటే ఉన్న భూములు కిల్లా యొక్క సంపద అంతా ఆక్రమణకు గురవుతుంది. గత 9.5 సంవత్సరాల నుంచి ఎక్కువ అవుతున్నాయి ఇవి. నా బాధ ఏంటంటే నేను ఆల్రెడీ అల్లకొండ ఊరు ఉద్భవం 5 ఆలయ ప్రసిద్ధి అని చెప్పేసి ఒక బుక్ కూడా రాసిన నేను. రేపు ఫ్యూచర్లో నెక్స్ట్ పిల్లలకు అల్లకొండ ఊరు ఉండనట, కిల్లా ఉండాడని చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతము రామచిలుకలు ఉన్నాయి సార్, కనబడతలేవు. ఎందుకు కనబడలేవు? సెల్ ఫోన్ చేయడం వేస్తాం వల్ల నాకు కనబడలేదు. రేపు ఫ్యూచర్లో కూడా మన పిల్లలు బాల్కొండ కిల్లా ఉండనట అని చదువుకుంటారు బుక్లో చూసి, ఆ ఫోటోలు చూసి. నా ఆవేదన అంటే ఉన్న కట్టడాలను మనకు రక్షించుకోవాలా అని 2 సార్లు నేను అప్పగించిన, ఏం పట్టించుకోలేదు. మళ్ళీ ఈరోజు చాలా ఆవేదన వ్యక్తం చేసిన. నేను ఎందుకు పట్టించుకున్నా సార్ అంటే నాకు ఒక చరిత్రకారుడు నేను పట్టించుకున్నా. ఇంత దూరం వచ్చి మీకు రిప్రజెంట్ చేయడం ఏంది అయితే ఈ విషయం ఏంటంటే, విచిత్రం విషయం ఏంటంటే పురావస్తు శాఖ వాళ్ళు ఏమంటారంటే మాకి జీతాలు లేవు, 3 నెలల నుంచి ఒకసారి వస్తున్నాయి, మేము మీ దగ్గరికి వచ్చేట మేము పరిశోధన చేస్తాము, ఎట్లా కాపాడతామని వాళ్ళు అంటున్నారు. మరి ఎవరు చేస్తారు ఇది? కిల్లాని రక్షించేది ఎవరు? కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? ఇద్దరు ప్రభుత్వాలే ఉన్నాయి, ఇద్దరు భాగస్వాములు చేయాలా. మరి ఎవరు ఎప్పుడు చేస్తారు? జీతాలు లేవని వాళ్ళు అంటున్నారు, చూసే వాళ్ళు ఎవరు లేరు. మాలాంటి పట్టించుకుంటే పూర్వ కట్టడాలు కాపాడడానికి పట్టించుకుంటే ఎవరు పట్టించుకుంటారు? 1100 సంవత్సరాల పూర్వం కిల్లా. ఒకప్పుడు దేశంలో 2వ రాజధానిట. మద్రాసు నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఉన్నప్పుడు సనుగుల వీరస్వామి అని చెప్పేసి ఆయన స్వయంగా భారతదేశం దక్షిణాయాత్ర పాదయాత్ర చేస్తూ బాల్కొండ 3 రోజులు ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పిండు, ఆయన డైరీలో రాసుకున్నాడు, నేను చూసినటువంటి భారతదేశం మొత్తంలో ఢిల్లీ తర్వాత అలంగిరి పరిపాలన తర్వాత ఆ కాలంలో 2వ రాజధాని బాల్కొండ అని చెప్పేసి రాసుకున్నాడు. అంత చరిత్ర అంటే బుక్ ఉన్నది. ఆక్రమణ గురి అవుతున్నాయి, ఎవరు పట్టించుకుంటారు. ఇష్టం వచ్చినట్టు కిల్లా భూములన్నీ కబ్జా చేస్తున్నారు, భవంతులు నిర్మిస్తున్నారు. ఎవరిని పట్టించుకోరు. అసలు పురావస్తు శాఖ కూడా పట్టించుకోలేదు. నేనేమంటున్నా అంటే 2 సార్లు పోయినా సక్కుజం మరమ్మతులను చేయించాలి సార్. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు చెప్పండి, ఉపాధి హామీలతో ఎక్కడో చేస్తున్నారు పని. ఆ ఉపాధి హామీలతో అక్కడ పని చేయించుకుంటే మంచిగా శుభ్రమైతే కదా. అది లేదు. మేము ఎందుకు పోతాం సార్, అది వాళ్ళే అంటారు. వాళ్ళకి పోతే మీరు చేయించుకోవాలని వీళ్ళు అంటారు. నేనేమంటున్నా అంటే ఉపాధి హామీ ఎక్కడో చేస్తున్నారు, అనవసరంగా పని కాడ ఊరవతల పోయి ఒక గంట సేపు చేస్తారు, 4 గంటల పని చేసినట్టు లెక్క రాసుకుంటారు. కానీ నేనేమంటున్నా అక్కడ పని చేసింది ఇక్కడ కిల్లాలో పని చేయండి, పర్యటనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నా ఆవేదన. అది ఎండిఓ అంటాడంటే మేము నీకెందుకు ఇవన్నీ పట్టించుకుంటావు అన్నట్టు ఎండిఓ. ఇది పరిస్థితి ఉంది సార్. 29 ఎకరాల భూమి వైశాల్యం ఉంటుంది. దాదాపు ఇప్పుడు 10 ఎకరాల కంటే ఎక్కువ లేదు. మొత్తం అంతా కబ్జా అయిపోతుంది. ఎట్లా కబ్జా చేస్తున్నారంటే ఎక్కడో రిజిస్టర్ భూమి ఉంటే ఆ నంబర్ తీసుకొచ్చి బై నెంబర్ 2 ఈ అని చెప్పేసి ఇది రిజిస్టర్ చేసుకుంటారు. భూమి అక్కడ ఉంటుంది, వర్షం ఒరిజినల్ పట్ట, నిర్మాణం మాత్రం ఇక్కడ. ఇట్లా ఉంది పరిస్థితి. 9.5 సంవత్సరాల లోపల అస్తవ్యస్తంగా అయిపోయిన ప్రభుత్వ భూములు కానీ కాపాడాలని ఆ యొక్క విజ్ఞప్తి మీ మీడియా ద్వారా, పబ్లిక్ న్యూస్ వాళ్ళ మీడియా ద్వారా అందరికీ కృతజ్ఞత చెప్తూ నమస్కరిస్తాను. థ్యాంక్ యూ సార్.